హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 6 o'clock లేసి నేను మా బాబు కోసము లంచ్ స్నాక్స్ అన్నీ కూడా రెడీ చేసుకోవాలన్నమాట. 6 o'clock లేసి తర్వాత బాబుని లేపి రెడీ చేపిస్తాను. సో ఈ విధంగా స్నాక్స్కి అయితే నేను ఇక్కడ రాగి ఫ్లేక్స్ పెట్టేశాను. సో ఉప్మా చేసేసి తర్వాత యూనిఫామ్ కూడా ఐరన్ చేసేసి రెడీగా పెట్టేశాను. సో ఇలా ఎర్లీ మార్నింగే 7:30 లోపల మొత్తం అంతా అయిపోవాలి. ఎందుకంటే 7:30కి అంతా బస్సు వస్తుంది కాబట్టి ఆ లోపు మొత్తం బాబుకి తినిపించేసి పాలు తాపిచ్చేసి పాలు కూడా తాగుతాడనమాట. సో ఇలాగ పాలు చల్లగా చేస్తున్నాను. పాలు తాగేసి టిఫిన్ తినేసి ఇంకా రెడీ అయిపోయాడు. సో ఇద్దరం అయితే కలిసి కిందికి వెళ్ళిపోతున్నాము. ఇద్దరం కిందికి వెళ్తున్నాం బస్ స్టాప్కి అనమాట. ఇది దగ్గరే అనమాట. సో మా ఇంటి ముందరైతే ఇలా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో మా బాబు అలా చూస్తూ ఉండిపోయింది అనమాట. సో టైం అవుతుందని ఇంకా గబగబా ఇద్దరం వెళ్ళిపోయి ఇంకా బస్ స్టాప్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాం బస్ కోసము. 7:30 తర్వాత ఎప్పుడైనా వస్తుందన్నమాట. సో ముందుగా వెళ్ళి వెయిట్ చేయాలి. ఇదే అనమాట ఇంటి ముందర. సో ఇలా మనము స్ట్రైట్గా కొంచెం వాకబుల్ డిస్టెన్స్ అనమాట. నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఉంటే వెయిట్ చేస్తే ఇదే అనమాట. ఇక్కడ బస్సు వస్తుంది, ఇక్కడ వచ్చి ఆగుతుంది. ఇక్కడే అనమాట. చూడండి, మార్నింగే ఎంత హెవీగా ట్రాఫిక్గా ఉందంటే అంతలా ఉంది. ఒక్క వెహికల్ ఆగినా ఇంకా మొత్తం క్యూ కట్టేసి 1 కిలోమీటర్ మేర అలాగే నిలిచిపోతాయి. సో బస్ అయితే ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నాము. సో ఇలాగ కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి అన్నమాట. రోడ్ క్రాస్ చేయడానికి కూడా చాలా కష్టం అవుతుంది, అస్సలు వదలరనమాట. సో నేనైతే మా బాబుని ఇంకా బస్ వచ్చిన తర్వాత బస్ ఎక్కిచ్చేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయినా అనమాట. సో ఇంటికి వెళ్ళిన వెంటనే ఇంకా మార్నింగ్ టీ తాగలేదు కాబట్టి వచ్చి టీ చేసుకొని కూర్చొని కొంచెము బాబు వెళ్ళేంతవరకు హడావిడిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ టీ చేసుకొని టీ తాగుతూ ఉన్నాను. దాని తర్వాత వెదర్ అయితే చాలా భయంకరంగా ఉంది, ఎండనే లేదు. సో బెంగళూరులో అయితే డైలీ వర్షం పడుతూ ఉంది. అయినప్పటికీ మనం వదలం కదా, బట్టలు అయితే మన కోసం రెడీగా ఉంటాయి కాబట్టి ఇంకా టీ తాగేసి వెంటనే వాషింగ్ మిషన్కి బట్టలు వేసేసాను. ఆరితే ఆరినాయి, లేకపోతే లేదని నేనైతే ఇంకా బట్టలు అయితే ఉతికి ఆరేసాను అనమాట. ఈ మిషన్కి వేసేసాను. సో దాని తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఇలా వైట్ రైస్ టమోటా పప్పు చేశాను. తర్వాత పెరుగుంది. దాని తర్వాత ఇది వచ్చేసి పల్లీల పొడి ఇలా మనం పెట్టుకుంటే, స్టోర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్, సింపుల్ బ్లాగ్ అనమాట. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.